నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సీఎం చంద్రబాబు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దుతామని వెల్లడి. ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మంత్రి అచ్చెన్నాయుడు. సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని విధాల సేవలందిస్తామని హామీ. నగరంలో ఘనంగా జరిగిన ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న చిన్ని సతీమణి జానకి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. ప్రైవేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 26వ డివిజన్ ఎస్ఆర్ఆర్ కళాశాల నందు విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమా పాల్గొని విద్యార్థులకు బ్యాగ్స్, నోట్బుక్స్, షూస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వం వచ్చిన రాష్ట్రంలో ప్రభుత్వ స్కూల్స్, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అవసరమయ్యే అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందిస్తున్నామన్నారు. స్కూల్స్లో చదువుకునే పిల్లలకు మధ్యాహ్నం పూట మంచి భోజనం, పౌష్టిక ఆహారాన్ని అందించాలని ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా క్వాలిటీ ఫుడ్ పిల్లలకు అందచేయడం జరుగుతుందని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో కళాశాలల్లో చదువుకునే వారికి ఎటువంటి సౌకర్యాలు కల్పించని దుస్థితిలో ఉండేదని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కోరుకునేది ఒకటేనని, రాష్ట్రంలో పుట్టిన ప్రతి పిల్లవాడు చదువుకొని ప్రయోజకులు అవ్వాలని, కేజీ టు పీజీ వరకు అందాలి అనే నినాదంతో నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అందరం పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చినాక, నూతన అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినాక మా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చదువుతున్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలందరికీ కూడా పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలకి షూసు, యూనిఫామ్సు, బ్యాగులు, అట్లాగే వాళ్ళకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్, అలాగే మధ్యాహ్నం భోజనాన్ని కూడా స్కూల్లో చదివే పిల్లలకి క్వాలిటీ ప్లస్ మంచి పౌష్టికాహారాన్ని ఇవ్వమని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి యొక్క ఆదేశాలు. దాన్ని అధికారులు అందరూ చక్కగా అమలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలు సంతోషంతో చక్కగా చదువుకుంటూ ఉన్నారు. చంద్రబాబు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం విద్యకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది ప్రభుత్వం. ఇవాళ కాలేజీల్లో కూడా ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లలందరికీ కూడా స్కూల్ బ్యాగు, స్కూల్ యూనిఫాము, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ కూడా ఉచితంగా ఇచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటున్నాం. గతంలో ఇవన్నీ కూడా కాలేజీ విద్యార్థులకు లేవు, ఇప్పుడు పెట్టి వాళ్ళకు కూడా ఇవ్వటం వల్ల మధ్యతరగతి పేద స్టూడెంట్స్ అందరికీ కూడా ఉపయోగంగా ఉంటా ఉంది. దీన్ని రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని సదుపాయాలు కల్పించి, మా టార్గెట్ ఒకటే, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి పిల్లవాడు చదువుకోవాలి. ప్రతి పిల్లవాడికి విద్య కేజీ టు పీజీ వరకు అందాలి. అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉండాలి, పౌష్టికాహారం ఇవ్వాలి, మంచి మంచి కాలేజీలు పెట్టాలి. ఇవాళ ఎస్ఆర్ఆర్ కాలేజీలో 1000+ స్టూడెంట్స్ ఉన్నారు. అంటే ప్రైవేటు కార్పొరేట్ కాలేజీలకి తలదన్నే రీతిలో ఇవాళ ఎస్ఆర్ఆర్ కాలేజీ ఉందనంటే విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. సహకార వ్యవస్థను గాడిలో పెట్టి సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని విధాల సేవలందిస్తామని, అందుకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్, పశుసంవర్ధక, పాడి, పరిశ్రమాభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. శనివారం విజయవాడలో నిర్వహించిన ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఏ ప్రభుత్వానికైనా ప్రజలకైనా వ్యవసాయం మరియు సహకార సంఘాలు అత్యంత ప్రాధాన్యమైనవి అని అన్నారు. ఈ రంగాలు లేని సమాజాన్ని కూడా ఊహించలేమన్నారు. 2019లో తీసుకొచ్చిన చట్టాన్ని రద్దు చేసి 2016లో చేసిన చట్టాన్ని అమలు చేస్తామని పేర్కొన్నారు. భూ యజమాని అంగీకారం ఉంటేనే కార్డు ఇవ్వాలని మెలిక పెట్టడంతో గతంలో వచ్చిన ప్రయోజనాలు కూడా అందక రైతులకు అన్యాయం జరుగుతోందన్నారు. ప్రతి కౌలు రైతుకు బ్యాంకు రుణాలు, ప్రభుత్వ పరిహారం అందేలా
చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సహకార వ్యవస్థలో ఈకేవైసీ అమలు చేసి పారదర్శకంగా సేవలు అందించాలన్నారు. కౌలు రైతులను సహకార సంఘాల్లో సభ్యులుగా చేర్చి రుణాలు అందించాలని, చిట్ట చివరి కౌలు రైతుకు కూడా న్యాయం జరగాలన్నదే ప్రభుత్వం లక్ష్యమన్నారు. సొంత రైతులే వ్యవసాయాన్ని వదిలేస్తున్న నేపథ్యంలో సాగు బాధ్యతను కౌలు రైతులే తీసుకుంటున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో 90% పైగా కౌలు రైతులే వ్యవసాయం చేస్తున్నారన్నారు. CCRC పేరిట అనాలోచిత చట్టాన్ని తెచ్చి అన్నదాతలను గత ప్రభుత్వం నట్టెట్ట ముంచిందన్నారు. CCRC కార్డులు రాక ప్రభుత్వ ప్రయోజనాలు అందక రైతులు కష్టాల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం రాకతో రైతాంగానికి మళ్లీ మంచి రోజులు రావాలని, వ్యవసాయానికి ఊతమిచ్చేలా సహకార వ్యవస్థ పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కౌలు రైతులకు రుణాలు సులభంగా అందే పరిస్థితి రావాలని ఇప్పటికే రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేశారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని పుట్టినరోజు సందర్భంగా అతని సతీమణి కేశినేని జానకి లక్ష్మి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శనివారం ఉదయం గుణదలలోని మిషనరీస్ ఆఫ్ చారిటీస్ ప్రేమ్దాన్ మదర్ తెరిసా ఆశ్రమంలో విజయ మేరీ అందుల పాఠశాలల్లో మడోనా ఇన్స్టిట్యూట్, మడోనా హై స్కూల్ ఫర్ ది డెఫ్కి అవసరమైన నిత్యావసర సరుకులు, కంప్యూటర్ ప్రింటర్, 25 సీలింగ్ ఫ్యాన్స్ అందజేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి విద్యార్థులకు పంపిణీ చేశారు. విద్యార్థులకు తమ వంతు సహాయంగా వీటిని అందజేసినట్లు ఆమె పేర్కొన్నారు. ఎంపీ కేశినేని శివనాథ్ గారు చిన్ని గారు బర్త్డే సందర్భంగా మెడినోవా డెఫ్ అండ్ డమ్ హై స్కూల్లో విజిట్ చేయటం జరిగిందండి. ఇక్కడ పిల్లలకి అంటే ముందర మీట్ అవ్వటం వలన వాళ్ళు పుస్తకాలు ఇంకా వేరే వేరే అవసరాలు చెప్పడం వలన పుస్తకాలు, ఫ్యాన్లు అలాంటివి కూడా పిల్లలకి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా తర్వాత కూడా వాళ్ళందరికీ ఏం అవసరం ఉన్నా మేము ముందరుండి ఆదుకుంటామని మాటిస్తున్నామండి, హామీ ఇస్తున్నాము. వీళ్ళందరినీ కూడా కలుసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉండింది. అందరికీ నమస్కారం అండి. మా మెడోనా ఇన్స్టిట్యూట్ ఫర్ ద డెఫ్ ఇనిషియేటెడ్ 1985లో స్టార్ట్ అయింది. మేమందరం ఇమాక్యులేట్ సిస్టర్స్ ఆఫ్ ది ఫ్రాన్సిస్కన్ సిస్టర్స్ ఆఫ్ ది ఇమాక్యులేట్ హార్ట్ ఆఫ్ మేరీ, పాండిచ్చేరి. మేము చాలా సంవత్సరంగా ఈ డెఫ్ అండ్ డమ్ పిల్లలు, చిన్న పిల్లల నుంచి ఎంకామ్ దాకా ఇక్కడ మేము చదివిస్తున్నాము. మేమందరం ఈ పిల్లల కోసం పని చేయడం చాలా సంతోషం, ఆనందకరమైనది. ఈరోజు సార్ పుట్టినరోజు మా ఇన్స్టిట్యూషన్లో జరిపినది మా అందరికీ సంతోషం. మేము సార్కి ఏం కావాలని అడిగినామో ఇమీడియట్గా మాకు సహాయం చేయటానికి ముందు వచ్చారు. దానికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాము. ఇంకా మాకు కావాల్సినది ఏం కావాలని మేము ఒక రిక్వెస్ట్ లెటర్ కూడా ఇస్తాము. దానికి అనుగుణంగా మాకు సహాయం చేస్తే మా పిల్లలకు, మా ఇన్స్టిట్యూషన్కు చాలా సహాయకరంగా ఉంటుందని
కృతజ్ఞతలు చెప్పి ధన్యవాదాలు చేస్తున్నాను. ప్రధాని మోదీ ప్రారంభించిన జాతీయ విద్యా విధానం 2020 సత్ఫలితాలను ఇస్తుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. శనివారం విజయవాడలో ఎన్ఏపీ అమలు సవాళ్ల అంశంపై ఆయన ప్రసంగించారు. బట్టి విధానానికి స్వస్తి పలికి సృజనాత్మకత పెంపొందించడం, ప్రతి ఒక్కరూ చదువుకునేలా చేయడం నూతన విద్యా విధానం ముఖ్య లక్ష్యమన్నారు. విద్యార్థి దశలోనే నైపుణ్య శిక్షణ, స్వయం ఉపాధి కల్పనకు ఎన్ఈపీ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. New education policy is a teachers and learners celebration అని చెప్తారు. ఖచ్చితంగా చెప్పే వాళ్ళకి చదువు నేర్చుకునే వాళ్ళకి కూడా ఒక వరం లాంటిది నూతన విద్యా విధానం వచ్చింది. ఛాలెంజెస్ లేవా? ఉన్నాయి. ఛాలెంజెస్ ఎందుకు లేవు? ఛాలెంజెస్ ఏమున్నాయి? మన ఫెడరల్ సిస్టంలో రాష్ట్రాలకు అధికారం ఉంది. దురదృష్టవశాత్తు ఎడ్యుకేషన్ ఇస్ కాంకరెంట్ సబ్జెక్ట్. ఏ రాష్ట్రాన్ని వాళ్ళు కేంద్రం ఏదైనా విధానం తీసుకొచ్చినప్పుడు సమర్థించాలా లేదా అనే నిర్ణయాధికారం రాష్ట్రాల మీద ఉంటుంది. చట్టం అయితే వేరే విషయం, నిర్ణయాధికారం వీళ్ళపైన ఉంటుంది. కాంకరెంట్ సబ్జెక్ట్ కాబట్టి కొన్ని రాష్ట్రాలు తీసుకోవచ్చు. ఎవరు ఆ రాష్ట్రాలు? ఖచ్చితంగా మన అయితే ఎవరికైతే ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నాయో ఆ రాష్ట్రాలు ముందుకు రావు. ఎవరైతే కొన్ని సంవత్సరాల పాటు చరిత్రను వక్రీకరించి ఈ సోకాల్డ్ హిస్టోరియన్స్ని గుప్పెట్లో పెట్టుకొని కేవలం ఈ దేశంలో త్యాగాలు చేసిన స్వాతంత్ర సమర పోరాటంలో కానీ దానికి ముందు కానీ త్యాగాలు చేసిన వాళ్ళని అన్సంగ్ హీరోని మర్చిపోయి కేవలం స్వాతంత్రం సముపార్జనకి కేవలం ఒక కుటుంబం మాత్రమే పనిచేసిందని చెప్పి క్రెడిట్ ఇచ్చే పనిచేశారో, తాకీదు ఇచ్చే పనిచేశారో అటువంటి పార్టీలు ఉన్న రాష్ట్రాలు కూడా దీన్ని సమర్థించరు, స్వాగతించరు. ఆంధ్రప్రదేశ్ ఒక నూతన రాష్ట్రంగా ఎదిగింది. ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది చాలా హ్యూమన్ పొటెన్షియల్ ఉన్నటువంటి ఒక స్టేటు, హ్యూమన్ రిసోర్సెస్ ఉన్నటువంటి ఒక స్టేటు. కాబట్టి ఈ యొక్క రాష్ట్రము త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మానవ వనరులు ఏవైతే ఉన్నాయో వాటిని అభివృద్ధి చెందాలి, స్కిల్లింగ్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేయాలా. ఇదంతా కూడా చేయాలి అంటే ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేటువంటి దానికి మూలము ఇది డెమోగ్రాఫిక్ డివిడెంట్ అంటాం. మన దగ్గర దేశంలో రాష్ట్రంలో ఈ యొక్క ఎంప్లాయబిలిటీ కెపాసిటీ ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంఖ్య చాలా పెద్ద శాతంలో ఉంది. వాళ్ళందరూ కూడా స్కిల్లింగ్, వాళ్ళు ఈరోజు ఇప్పుడు 21st సెంచరీ అవసరాలకు అనుగుణంగా వాళ్ళు ఎదగాలి అంటే ఆ రకమైనటువంటి ఎడ్యుకేషన్ అందించాలి. లేకపోతే భవిష్యత్తు, దేశం యొక్క భవిష్యత్తుని మనము ఆపుతున్నట్టుగా నేను భావిస్తానండి. మహానాడు రోడ్డు నుండి నెడమానూరు వంతెన వరకు ఫ్లైఓవర్ శాంక్షన్ అయినట్లు ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. నెల రోజుల్లో ప్రాథమిక డిజైన్పై సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. 2వ నెలలో టెండర్ అనంతరం పనులు ప్రారంభమవుతాయని ఆయన స్పష్టం చేశారు. భారతీనగర్లోని తన కార్యాలయంలో ఎంపీ కేశినేని చిన్ని విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానాడు రోడ్డు వద్ద నుంచి ఫ్లైఓవర్ నిర్మించాలని కేంద్ర మంత్రికి వినతి పత్రం అందించగా దానికి వారి నుంచి అప్రూవల్ లభించిందని స్పష్టం చేశారు. త్వరలో ఇక్కడ పనులు ప్రారంభమవుతాయని ఆయన వెల్లడించారు. అదేవిధంగా తూర్పు బైపాస్ పనులు మార్చి నాటికి ప్రారంభమై 2 సంవత్సరాలలో పూర్తి కానున్నట్లు స్పష్టం చేశారు. తక్కువ సమయంలో తూర్పు బైపాస్ పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. పరకాల అమలుకు పూనుకున్న చంద్రబాబుకు సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు చెప్పారు. రాష్ట్ర సంక్షేమం కోసం పనిచేసేది టీడీపీ ప్రభుత్వం మాత్రమేనని ఆయన అన్నారు. గత 20 రోజుల నుంచి జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో పలు రాష్ట్ర సమస్యల మీద ప్రస్తావించడం జరిగింది. అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు నితిన్ గడ్కరీ గారిని కలిసిన సమయంలో విజయవాడకి ఎప్పటి నుంచో ట్రాఫిక్ సమస్యగా ఉన్న కొన్ని సమస్యలు వారు ముందుంచడం జరిగింది. ఆ తర్వాత కూడా ఎంపీలు చాలామంది వెళ్ళి నితిన్ గడ్కరీ గారిని కలవడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా విజయవాడ నగరంలో ఫ్లైఓవర్ మహానాడు రోడ్డు కాడి నుంచి నెడమానూరు రైల్వే ట్రాక్ వరకు ఫ్లైఓవర్ నిర్మించితే ఇవాళే రోజు సమస్యలు అధికంగా ఉన్నాయి. ఆ రోడ్డు ట్రాఫిక్ విపరీతంగా బ్లాక్ అవుతుంది. అక్కడి నుంచి గంట సమయం పడుతుంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కాబట్టి ఆ ఫ్లైఓవర్ శాంక్షన్ చేయమని వినతి పత్రం సమర్పించడం జరిగింది.
గెలిచిన రోజు కాడి నుంచి ఈ ఫ్లైఓవర్ గురించే దృష్టి పెట్టడం జరిగింది మేమందరం కూడా. అదేవిధంగా మేము కానీ చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కృషి ఫలితం ఇవాళ నిన్ననే మినిస్ట్రీ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ నుంచి మహానాడు రోడ్డు నుంచి నిడమానూరు వరకు 6 లేన్ల ఫ్లైఓవర్ అప్రూవల్ రావడం జరిగింది. అదే కాకుండా తూర్పు బైపాస్ మొన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చి నితిన్ గడ్కరీ గారిని కోరిన విధంగా పార్లమెంటు సమావేశాల సమయంలో కూడా అందరం కోరిన విధంగా మన విజయవాడకి అత్యంత ముఖ్యమైన ఈస్టర్న్ బైపాస్ కూడా వాళ్ళ అప్రూవల్ వచ్చింది. ఈ రెండే కాకుండా రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు కూడా వాళ్ళు అప్రూవల్ ఇచ్చారు. వినుకొండ గుంటూరు రోడ్డు ఇటువంటి ఎన్నో ప్రాజెక్టులు ఇచ్చారు. ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి ఇవాళ 6 లేన్ల ఫ్లైఓవర్ పని ప్రారంభించడానికి సుమారుగా అప్రూవల్ వచ్చింది. ఒక నెల రోజుల్లో ప్రాథమికంగా ఇక్కడ ఉన్న అన్ని డిపార్ట్మెంట్లు కూర్చుని ఏ విధంగా ఫ్లైఓవర్ డిజైన్ ఉండాలనేది ఇవాళ నేషనల్ హైవే వాళ్ళు వివరించదలిచారు. 2 నెలల్లో టెండర్కి రాబోతుంది. బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అతనికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని ఆమె సూచించారు. పదవి లేకపోవడంతో ఏమి చేయలేకపోతున్నా. సీఐల బదిలీల విషయంలో నా మాట చెల్లలేదు. సీఐల ట్రాన్స్ఫర్స్ విషయంలో ఎమ్మెల్యేల మాట నెగ్గింది. ప్రస్తుతం నేను ఇతరులపై ఆధారపడ్డా అంటూ టీడీపీ నేత బుద్ధ వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. మనసులో ఒక మాట బయట మరో మాట చెప్పే వ్యక్తిత్వం తనది కాదంటూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేత బుద్ధ వెంకన్న పేర్కొన్నారు. ముక్కు సూటిగా మాట్లాడడమే తనకు తెలుసునన్నారు. పోరాటం కాదు, పవర్ ఉన్న వారికే గౌరవం ఉంటుందని తాను ఇప్పుడిప్పుడే గ్రహించానని బుద్ధా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీ కేశినేని చిన్ని బర్త్డే వేడుకల్లో బుద్ధా వెంకన్న ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలపై పోరాటం చేసిన తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తనపై 37 కేసులు ఉన్నాయని, అయినా ఏ పదవి దక్కలేదన్నారు. పోరాటం చేసిన వారికి ఏ పోస్టులు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎంతమంది పోరాటం చేశారు అంటూ ప్రశ్నించారు. 2029 ఎన్నికల్లో పోరాటం చేసి టికెట్ తెచ్చుకొని గెలుస్తా అంటూ ఆశాభావం వ్యక్తం చేశారు. 2024 ఎన్నికల్లో తనకు జ్ఞానోదయం అయిందని, తాను మాట్లాడింది ఎంపీ చిన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలి అంటూ బుద్ధా వెంకన్న వ్యాఖ్యానించారు. నమస్కారం, ధన్యవాదాలు. ఇక్కడ ఈ ప్రదేశం నుంచి నా తొలి అడుగు నుంచి ఇక్కడి నుంచే మొదలుపెట్టాను. అదేవిధంగా నన్ను మీరా గారు కానీ బుద్ధ వెంకన్న గారు కానీ నా నామినేషన్ వేసే సమయంలో కూడా దుర్గగుడి దర్శించుకుని ఇక్కడి నుంచే మొదలుపెట్టి నా నామినేషన్ కూడా విజయవంతంగా వేయటం, అంతేకాకుండా ఎలక్షన్లో మీరు అందరూ ఆదరాభిమానాలతో అత్యధిక మెజారిటీతో గెలవడం, ఇవన్నీ కూడా ఈ ప్రాంతం నుంచే జరిగినాయి. తప్పకుండా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నేను ఏది కార్యక్రమం మొదలుపెట్టినా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచే మొదలు పెడుతున్నాను కూడా. దానికి సహకరించిన సోదరుడు బుద్ధ వెంకన్న గారికి, అంతేకాకుండా మా గురువుతో సమానంలాగా ప్రతినిత్యం ఉండే మీరా గారికి తప్పకుండా ధన్యవాదాలు. వెంకన్న గారు, మీరు మొదటి నుంచి నాతో ప్రయాణం చేసే మొదటి వ్యక్తి మీరే. తప్పకుండా అది పలుసార్లు కూడా మీ అందరికీ చెప్పాను. అట్లాగే నన్ను మీరా గారు కూడా దగ్గరుండి తీసుకెళ్లారు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం మన మిత్ర ధర్మం పాటించి భారతీయ జనతా పార్టీకి ఇవ్వటం జరిగింది. దానివల్ల కొంతమందికి అన్యాయం కూడా జరిగింది. అంతేకాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇవన్నీ నాకు తెలుసు. ఎమ్మెల్యేలుగా రికమెండ్ చేసిన వాళ్ళకే పడ్డాయి, మాకు లేదు.
అంటే పోరాటం చేసిన వాళ్ళకి నిల్ ఎమ్మెల్యే అవ్వాలి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎమ్మెల్యే అవ్వాలి. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీకు న్యాయం చేయాలన్నా నేనైతే ఏం చేయలేను, ఓపెన్గా చెప్పేస్తాను అప్పుడు. ఎందుకంటే నాకు మనసులో దాచుకోవడం నా ఇది కాదు. ప్రతిపక్షంలో పోరాటం చేసి అది రాష్ట్రం మొత్తం తెలుసు, కానీ వాళ్ళు పోరాటం చేయలేను. కానీ నేను చంద్రబాబు నాయుడు గారు నాకు దేవుడు, లోకేష్ బాబు గారితో జీవితాంతం ఉంటాను, నేను బతుకున్నంతకాలం ఉంటా. కానీ కొన్ని విషయాలు బాధాకరంగా కనబడుతున్నాయి నాకు. ఎందుకంటే ఇది ఎవరికి చెప్పాలి? నేను 7 నియోజకవర్గాలకి పెద్ద కాబట్టికి చిన్ని గారికి చెబుతున్నా. సెంట్రల్ నియోజకవర్గంలో గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకొని పార్కులను తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే బోండా ఉమా అన్నారు. పార్కు స్థలాలను అభివృద్ధి చేసి జిమ్ ఎక్విప్మెంట్, వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 60వ డివిజన్ బాంబే కాలనీ ఎఫ్ బ్లాక్ గ్రౌండ్స్ పార్క్ మరియు జీ బ్లాక్ గ్రౌండ్ పార్క్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పార్కుల్లో అసాంఘిక కార్యక్రమాలు జరగడం వలన చుట్టుపక్కల ఉన్న కుటుంబాలకు అసౌకర్యం కలిగిందన్నారు. మహిళలు రాత్రిపూట బయటకు రావడానికి కూడా భయపడే పరిస్థితులు నెలకొన్నాయన్నారు. డివిజన్ పర్యటనలో భాగంగా తాను ఈ పార్కుల సందర్శనానికి విచ్చేసినప్పుడు చుట్టుపక్కల ప్రజలు తమ గోడును వెళ్లబుచ్చుకున్నారని తెలిపారు. వెంటనే సంబంధిత పోలీస్ అధికారులతో, మున్సిపల్ అధికారులతో మాట్లాడి పార్కులు అభివృద్ధి చేయాలని ఆదేశించామన్నారు. నెల రోజుల్లో ఈ పార్కును అభివృద్ధి చేసి ప్రజలకు అందజేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలకి వినియోగంలో తీసుకురావాల్సినటువంటి కాలనీల మధ్య, పేదల కాలనీల మధ్య ఉండే ఓపెన్ సైట్లు, పార్క్ స్థలాల్ని అశ్రద్ధ చేశారు. అవి నిరుపయోగంగా ఉండిపోయినాయి. ప్లస్ అసాంఘిక కార్యక్రమాలకి కుర్రవాళ్ళు బీర్లు బాటిల్ తాగుతూ, మందు తాగుతూ, గంజాయి తాగుతూ అలా గడిపేవాళ్ళు. ఈ పరిసరాల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు, కుటుంబాలు, చదువుకునే ఆడపిల్లలు చాలా భయాందోళనలతో బతికేవాళ్ళు. మొన్న మేము కొత్త గవర్నమెంట్ వచ్చినాక మా డివిజన్ల పర్యటనలో భాగంగా స్థానిక మహిళలు, స్థానిక పెద్దలు అందరూ కూడా వచ్చి ఈ సమస్యను మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పోలీస్ అధికారులతో మాట్లాడడం. పోలీస్ అధికారులు చాలా స్ట్రిక్ట్గా కంట్రోల్ చేశారు. ఇవాళ ఎక్కడా కూడా అల్లరి మొక్కలు ఈ ప్రాంతానికి రాకుండా వాళ్ళు చూస్తూ ఉన్నారు. అట్లాగే మున్సిపల్ అధికారులకి ఆ రోజు మా ఏఈకి, మా డిఈకి, ఈ గారికి అందరికి కూడా చెప్పాం. వెంటనే దీన్ని కాంపౌండ్ వాలు ప్లస్ మహిళలు జిమ్ చేసుకోవడానికి జిమ్ ఎక్విప్మెంటు, పిల్లల ప్లే ఎక్విప్మెంట్ కూడా పెట్టమని చెప్పాం. దానికి అధికారులు వెంటనే మంజూరు చేశారు. కమిషనర్ గారితో కూడా మాట్లాడాం. ఇవాళ ఆ రోజు ఇన్స్పెక్షన్ చేసినటువంటి బాంబే కాలనీలో 60వ డివిజన్లో 2 పార్కులు, ఒకటి 19,45,000, ఒకటి 19,65,000 2 శాంక్షన్ అని ఇవాళ శంకుస్థాపన చేసుకున్నాం. ఈ వినియోగంలో తీసుకొస్తున్నాం. బ్రహ్మాండంగా దీన్ని స్థానిక ప్రజలందరికీ ఉపయోగంలో తీసుకొస్తాం. ఈ ప్రజలందరికీ విజ్ఞప్తి కూడా చేస్తున్నాం. దీంట్లో చెత్త వేయకుండా దీన్ని మీ సొంత గ్రౌండ్లా కాపాడుకోండి. మీకు ఉపయోగపడేది, మీ పిల్లలు ఆడుకునేది, దీన్ని బాధ్యతగా పెట్టుకోవాల్సిన అవసరం మీకుంది. అలాగే అధికారుల నిరంతర నిఘా కూడా ఉంటుంది. ఖచ్చితంగా దీన్ని నెల రోజుల్లోపు కంప్లీట్ చేసి ఈ ప్రాంత ప్రజలకి మాట ఇచ్చినటువంటి విధంగా వినియోగంలో తీసుకొస్తాం. మైనింగ్ శాఖ అవినీతి రాజ్యమేలుతోందని 1 హెక్టార్కి లీజు తీసుకొని 10 హెక్టార్లు అక్రమంగా తవ్వుకుంటున్నారని ఎన్టీఆర్ జిల్లా సిపిఐ కార్యదర్శి దోనేపూడి శంకర్ ఆరోపించారు. పరిటాల క్వారీలో మరణించిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారణమైన పవన్ గ్రానైట్స్ మెటల్స్ సంస్థను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసి కాలనీలో ఉన్న జిల్లా గనులు భూగర్భ శాఖ కార్యాలయం ఉన్నతాధికారులను ఎన్టీఆర్ జిల్లా సిపిఐ పార్టీ అధ్యక్షుడు దోనేపూడి శంకర్తో పాటు సిపిఐ నాయకులు కలిసి అక్రమ మైనింగ్, పరిటాల క్వారీలో మరణించిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం దోనేపూడి శంకర్ మీడియాతో మాట్లాడుతూ పరిటాల క్వారీలో మరణించిన కుటుంబాలకు 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనకు కారణమైన పవన్ గ్రానైట్స్ మెటల్స్ సీజ్ చేయాలని డిమాండ్
డిమాండ్ చేశారు. గ్రానైట్ సంస్థలు అక్రమ మైనింగ్తో పాటు సరైన భద్రతా చర్యలు పాటించకుండా అక్రమ పేలుళ్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పరిటాల క్వారీల్లో మరణించిన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలన్నారు. ఈ ఘటనకు కారణమైన పవన్ గ్రానైట్స్ మెటల్స్ సంస్థను సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ తవ్వకాలపై నిజ నిర్ధారణ కమిటీ వేయాలన్నారు. సిపిఐ పోరాటాల ఫలితంగా క్వారీల్లో సెంట్రల్ మైనింగ్ శాఖ డైరెక్టర్ తనిఖీలు చేశారని తెలిపారు. వ్యవహారంపై గనులు భూగర్భ శాఖ మంత్రి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు. రేపు ఇబ్రహీంపట్నం వద్ద ఆందోళన చేపడతామని తెలియజేశారు. కంచికిచర్ల పరిటాల క్వారీలలో మృతి చెందిన బాధితులకు 50 లక్షల రూపాయలు ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి మైనింగ్ పాలసీని తీసుకువస్తున్నారు. కాబట్టి మైనింగ్ సంబంధించినటువంటి ఎవరికైతే హెక్టార్ కేటాయిస్తారో వాళ్ళకి హద్దుల్ని పారదర్శకంగా ప్రకటించాలని చెప్పి ఇంత వరుస వెంబడి ప్రమాదాలు జరుగుతున్నాయి ఎన్టీఆర్ జిల్లాలో. కానీ ప్రభుత్వం నుంచి స్పందన, నైతికంగా స్పందన లేదు. ఆ గనుల యాజమాన్యమో లేదా ఫ్యాక్టరీల యాజమాన్యమో నష్టపరిహారం ఇవ్వటం తప్పనిచ్చి ఇవాళ పరిటాల క్వారీలో 3 చనిపోవటం జరిగింది. బత్తుల దుర్గారాజు, బీబీ నాయక్, అలాగే బాగేల్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ 3 చనిపోతే విజయవాడ పార్లమెంటు సభ్యుడు సందర్శించాడని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇవాళ పరిటాల మైనింగ్ అండ్ క్వారీ అసోసియేషన్ వాళ్ళు వారికి జన్మదిన శుభాకాంక్షల్ని తెలియజేశారు. వారు అందుకున్నారు. మేము కూడా ఎంపీ గారికి జన్మదిన శుభాకాంక్షలను తెలియజేస్తున్నాం. సిపిఐగా మేము అడుగుతున్న ఈ సందర్భంగా ఇంత ప్రమాదం జరిగితే ఎంపీ ఏం చేస్తున్నట్టు మా సునిశ్చితమైనటువంటి విమర్శ ఇది. ఎందుకు సందర్శించలేదు? ఎమ్మెల్యేలు ఎందుకు సందర్శించటల్లా? కారణం ఏమిటి? పరిరక్షించవలసినటువంటి బాధ్యత, కాపాడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైనే ఉన్నది. కంచె చేను వేసినట్లుగా ప్రభుత్వం తన బాధ్యతల నుంచి విస్మరించినటువంటి పరిస్థితుల్లో ఇవాళ మాఫియాలు తయారవుతున్నాయి. అది మైనింగ్ కానీ, మందు కానివ్వండి, ఏదైనా కూడా మాఫియాలు తయారవుతున్నాయి. ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం, ఏ ప్రభుత్వం అయినా కూడా సరైనటువంటి పర్యవేక్షణ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజున మైనింగ్ శాఖలో జరుగుతున్నటువంటి మాఫియాని గురించి మేము ఈ రోజున మంత్రి గారికి విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. ఈ మైనింగ్ క్వారీస్లో చనిపోయినటువంటి వారికి నష్టపరిహారం ఇచ్చేటటువంటి దాంట్లో ప్రభుత్వం తాత్సారం చేస్తూ ఉన్నది. నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి ఇప్పుడే తక్షణం మైనింగ్ శాఖ అలాగే లేబర్ డిపార్ట్మెంట్ సమన్వయంతో జరుగుతున్నటువంటి లోపాలను సరిచేసేటటువంటి దానికోసం, జరిగినటువంటి నష్టాలను పరిపుష్టి చేసేటటువంటి దానికోసం సమిష్టిగా 2 శాఖలు సమన్వయంతో చేయాలని చెప్పి చేనేత హస్తకళాకారులు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులతో బందర్ రోడ్లోని బాపు మ్యూజియంలో భావన ఋషి చేనేత హస్తకళా ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఈ ప్రదర్శనను మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు వంగవీటి రాధా ప్రారంభించారు. ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళాకారులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ను ఏర్పాటు చేశారు. చేనేత హస్తకళాకారులు తయారు చేసిన ఉత్పత్తులతో మహాత్మా గాంధీ రోడ్లోని బాపు మ్యూజియంలో ఏర్పాటు చేసిన భావన ఋషి చేనేత హస్తకళా ప్రదర్శనను మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు వంగవీటి రాధా శుక్రవారం సాయంత్రం లాంఛనంగా ప్రారంభించారు. ఈ ప్రదర్శనలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను ఆయన తిలకించారు. ఈ సందర్భంగా ప్రదర్శన నిర్వాహకులు అంకారావు మాట్లాడుతూ ప్రదర్శనలో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత హస్తకళాకారులు తమ ఉత్పత్తులతో స్టాల్స్ను ఏర్పాటు చేశారన్నారు. ప్రదర్శనలో పోచంపల్లి, నారాయణపేట, ఉప్పాడ, చీరాల, మంగళగిరి, కలంకారీ, ఫ్యాన్సీ ఖాదీ, కాటన్ ప్రింటెడ్, బెంగాలీ సిల్క్స్, బాగల్పూర్ చీరలు, బాంధానీ సిల్క్, గుజరాత్ డిజైన్ టాప్స్, లక్నో చికెన్ వర్క్, డోర్ కటన్స్, డోర్ మ్యాట్స్, వరంగల్ టవల్స్, బెడ్షీట్స్, మహిళల అలంకరణ వస్తువులు, అనేక రకాల గృహోపకరణాలు వినియోగదారులకు అందుబాటు ధరల్లో లభిస్తాయన్నారు. నగరవాసులకు కావాల్సిన అన్ని రకాల ఉత్పత్తులు ఇక్కడ లభ్యమవుతాయన్నారు. సెప్టెంబర్ 8వ తేదీ వరకు ఈ ప్రదర్శన ఉంటుందని, ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుందని, ప్రవేశం ఉచితం అన్నారు. ప్రదర్శనలో మొత్తం 100 స్టాల్స్ ఉన్నాయని, డ్వాక్రా మహిళలు కూడా స్టాల్స్ ఏర్పాటు చేశారన్నారు. శ్రావణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను నగర వాసులు తిలకించి ఆదరించాలని కోరారు.
మా పేరు అంకారావు అండి. ఈ భావన ఋషి చేనేత హస్తకళ హ్యాండ్లూమ్ హ్యాండీక్రాఫ్ట్ ఎగ్జిబిషన్ బాపు మ్యూజియం విజయవాడలో బందర్ రోడ్లో రాఘవయ్య పార్క్ ముందు ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ ఎగ్జిబిషన్ ఈ నెల ఆగస్టు 1వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. ప్రవేశం ఉచితం, పార్కింగ్ ఉచితం. ఇది వివిధ రాష్ట్రాల నుంచి 100 స్టాల్స్ దాకా చాలా వచ్చినాయండి. డ్వాక్రా మహిళలు వాళ్ళు కూడా స్టాల్స్ ఏర్పాటు చేసుకున్నారు. ఇవి అంతా చేనేత ఉత్పత్తులు, చేనేత ఐటమ్స్ అన్నీ తక్కువ ధరలు దొరుకుతాయండి. విజయవాడలో మేము ఎప్పుడు పెట్టినా ఇక్కడ అందరూ ఆదరిస్తారు. విజయవాడ ఈ శ్రావణ మాసం సందర్భంగా ఏర్పాటు చేసాం. విజయవాడ ప్రజలు కూడా ఈసారి కూడా అందరూ వచ్చి మమ్మల్ని ప్రోత్సహించవలసింది కోరుతున్నాం. మా దగ్గర పోచంపల్లి, నారాయణపేట, ఉప్పాడ, చీరాల, మంగళగిరి, కలంకారీ, ఖాదీ టాప్స్, బెంగాలీ సిల్క్ చీరలు, చీరాల, నారాయణపేట చీరలు, అవే కాకుండా వరంగల్ టవల్స్, బెడ్షీట్లు, షూటింగ్ షర్టింగ్, జ్యువెలరీ ఐటమ్, టాప్స్ అన్నీ వివిధ రకాల చెందిన 100 మంది కళాకారులు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. హెర్బల్ ప్రోడక్ట్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగిందండి. కనుక ఈ ప్రదర్శన 40 రోజులు ఉంటుంది. వివిధ రాష్ట్రాల నుంచి 100 మంది చేనేత కళాకారులు అందరూ వచ్చారు. విజయవాడ ప్రజలందరూ ఇంతవరకు మమ్మల్ని ఆదరించినట్టు ఈసారి కూడా విరివిగా వచ్చి అందరూ మమ్మల్ని ఆదరించి ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. టైమింగ్స్ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9:30, 10 వరకు ఉంటుంది. ఇది ఈరోజు మా ఎగ్జిబిషన్ని వంగవీటి రాధా గారు వచ్చి ఆవిష్కరించడం జరిగింది. ఆయన కూడా మమ్మల్ని ఎప్పుడు ప్రోత్సహిస్తూ ఉంటారు. విజయవాడ ప్రజలు కూడా మమ్మల్ని అలాగే ప్రోత్సహించవలసిందిగా కోరుతున్నాం. రాష్ట్రంలో కేంద్రంలో కూటమి ప్రభుత్వం రావడం శుభ సూచకమని శైవ క్షేత్రం శివస్వామి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అరాచక పాలన పోయి సుపరిపాలనలో ప్రజలు సుఖశాంతులతో ఉన్నారని స్పష్టం చేశారు. ఈ విధమైన పరిపాలన కోరుకొని మ్రొక్కు తీర్చుకుంటున్న నాగలింగం శివాజీకి శుభాశీస్సులు అందించారు. కనకదుర్గమ్మ కొండ నుండి తిరుమల వరకు చేస్తున్న మహాసంకల్ప యాత్రను శైవక్షేత్రం శివస్వామి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దుష్ట పాలన పోయి రామరాజ్యం రావాలని, కేంద్రంలో 3వ నరేంద్ర మోదీ పాలన రావాలని నాగలింగం శివాజీ కోరుకున్నారని, అమ్మవారి పాదాల నుండి తిరుమల వెంకన్న సన్నిధికి నడిచి వస్తానని మొక్కుకున్నారని, కోరిక నెరవేరడంతో మొక్కు తీర్చుకునేందుకు పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఘనమైన సంకల్పం చేసిన నాగలింగం శివాజీకి శివస్వామి శుభాశీస్సులు అందించారు. రాష్ట్రంలో ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, ధర్మం వృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం జెండా ఊపి మహాసంకల్ప యాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక మొక్కుని తీర్చుకుందామని చెప్పి సత్సంకల్పంతో ఈ రోజున ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మార్గంలో అనేక స్థానాల్లో అనేక మంది వ్యక్తులు వారికి స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్క చోట వసతి విడిది ఏర్పాటు చేసుకోవడం, అక్కడున్న కొంతమందితో చైతన్య ప్రసంగాలు చేయడం, తిరుమల చేరుకుని స్వామివారికి నమస్కారాలు, ముడుపుని సమర్పించడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. భారతదేశాన్ని, ఆంధ్ర రాష్ట్రాన్ని ఉన్నత శిఖరాలకి చేర్చే విధంగా పరిపాలన చక్కగా సాగాలని, ఎన్డీఏ కూటమి సుస్థిరంగా ప్రజలకి చక్కటి మార్గదర్శకాన్ని ఇవ్వాలని చెప్పేసి మేమందరం కూడా మఠపీఠ ఆశ్రమతులు శివాజీ గారికి శుభ మంగళాశాసనాలు, శుభ ఆశీస్సులు అందజేస్తున్నాం. భారత్ మాతాకి జై. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల కాలంలో దేశ అభ్యున్నతే లక్ష్యంగా, దేశ ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా, దేశ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న నేపథ్యం గత 10 సంవత్సరాల్లో మనం చూడడం జరిగింది. భారతదేశాన్ని విశ్వానికి గురువు చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో నరేంద్ర మోడీ గారు ముందుకెళ్తున్న నేపథ్యంలోని ఒక కార్యకర్త అయినటువంటి నాగలింగం శివాజీ 3వసారి మళ్ళీ ప్రధానమంత్రి అవ్వాలి, నరేంద్ర మోడీ గారి మీద అనేక కుట్రలు కుతంత్రాలు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. జై. ఈరోజు మనం చూస్తున్నాం, కాంగ్రెస్కి 99 సీట్లు పార్లమెంట్లో వస్తే మొత్తం 500 సీట్లు పైగా వచ్చినట్టు వ్యవహారం చేస్తుంది. హిందువులు ఉగ్రవాదులు అని చెప్తుంది. ఇటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అంతమొందాలి. అలానే రాబోయే తరాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పూర్తి మెజారిటీతో రావాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. అదేవిధంగా స్వామివారి ఆశీస్సులు అందించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్లో బుద్ధి కుశలతతో మెరుగైన పాలన సాధ్యం అంశంపై కార్యశాల నిర్వహిస్తున్నట్లు రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ విభాగం ప్రతినిధి పద్మజ మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, జిల్లా కలెక్టర్ సృజన సహా పలు రంగాల ప్రముఖులు హాజరు కానున్నట్లు ఆమె వెల్లడించారు.
ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరయ్య విశ్వవిద్యాలయ అడ్మినిస్ట్రేషన్ వింగ్ ఆఫ్ రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్లో శనివారం విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో భాగంగా ఈ నెల 5వ తేదీన జరగనున్న కార్యక్రమ ఆహ్వాన పత్రికను ప్రజాపిత బ్రహ్మకుమారి ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాజయోగ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్ విజయవాడ శాఖ ప్రతినిధి పద్మజ 1936వ సంవత్సరంలో స్థాపించిన ప్రజాపిత బ్రహ్మ సమాజ కుమారి సంస్థ రాజస్థాన్లో మౌంట్ అబూ కేంద్రంగా 120 దేశాలలో 10,000 శాఖలుగా విస్తరించి రాజయోగ విద్యను అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ క్రమంలో ఈ నెల 5వ తేదీన విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో రెన్యూ వింగ్ ది మైండ్ సెట్ ఫర్ బెటర్ గవర్నెన్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మీడియాకు తెలియజేశారు. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పరిశ్రమలు, వ్యాపార సంస్థల్లో ఉన్నతాధికారుల నుంచి దిగువ స్థాయి అధికారి వరకు మానసిక ఒత్తిడి అధిగమించి స్నేహపూర్వకంగా నిజాయితీ విధానాలతో కలిసిమెలిసి విధి నిర్వహణలో పాల్గొనేలా చేయడమే తమ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ఢిల్లీ నుండి అడ్మినిస్ట్రేషన్ రింగ్ ఆఫ్ బ్రహ్మకుమారీస్ చైర్పర్సన్ రాజయోగిని బీకే ఆశాదీది, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, ఏపీ స్టేట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ ఉదయలక్ష్మి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, ఏపీ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పివి చలపతిరావు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ విజయవాడ డిప్యూటీ జనరల్ మేనేజర్ మనీష్ కుమార్ సింగ్ తదితరులు హాజరు కానున్నట్లు తెలియజేశారు. బ్రహ్మకుమారి పద్మజ ఫ్రమ్ బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం విజయవాడ శాఖ వారిచే ఆగస్టు 5వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి ఏ కన్వెన్షన్ హాల్లో ఒక విశిష్టమైనటువంటి కార్యక్రమం కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం అయినది. రెన్యూయింగ్ ద మైండ్ సెట్స్ ఫర్ ఎ బెటర్ గవర్నెన్స్ అని, చక్కటి సుపరిపాలన అందించటం కోసం మానసిక వృత్తుల యొక్క సంస్కరణ అనేటువంటి అంశంపై కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈ కార్యక్రమానికి నగరంలో ఉన్నటువంటి అనేక మంది అడ్మినిస్ట్రేటర్స్, మేనేజర్స్, ఎగ్జిక్యూటివ్స్, ప్రైవేట్, పబ్లిక్, గవర్నమెంట్ సెక్టర్స్ నుంచి, అదేవిధంగా అనేక రంగాల నుంచి డాక్టర్స్, లాయర్స్, అనేక మంది పుర ప్రముఖులు కూడా విచ్చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు వంగలపూడి అనిత గారు విచ్చేస్తూ ఉన్నారు. వారితో పాటు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ సృజన గారు, అదేవిధంగా మేడం ఉదయలక్ష్మి గారు ఐపీఎస్ నుంచి, ఇలా వివిధ రంగాల నుంచి అనేక మంది ప్రముఖులు విచ్చేస్తున్నారు. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం వైపు నుంచి జరగబోయే ఈ వినూత్నమైన కాన్ఫరెన్స్ ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం, ప్రతి వ్యక్తి ఆంతరిక ప్రశాంతమైన జీవితం ద్వారా ఒక సుపరిపాలన అందించడం కోసం ఒక విశ్వవిద్యాలయం విశేషమైన సేవ చేస్తుంది. ఈ విశ్వవిద్యాలయంలో ముఖ్యంగా 20 విభాగాలుగా సేవ అందించడం జరుగుతుంది. ఉమెన్ వింగ్, ఎడ్యుకేషన్ వింగ్, మెడికల్ వింగ్, రూరల్ వింగ్, సోషల్ సర్వీస్ వింగ్, పొలిటికల్ వింగ్, రిలీజియస్ వింగ్, ఈ విధంగా అనేక విభాగాల వారికి, సమాజంలో అన్ని వర్గాల వారికి కూడా సుఖశాంతిమయమైన జీవితాన్ని అందించడానికి, అలాగే ఒక క్యారెక్టర్ బిల్డప్, శీల నిర్మాణం. అన్ని దానాలలో విద్యాదానం ఎంతో శ్రేష్టమైనదని సిపిఐ నగర అధ్యక్షుడు జి కోటేశ్వరరావు తెలిపారు. దానగుణంతో గత 12 ఏళ్లుగా పేద విద్యార్థులకు విద్యకు అవసరమయ్యే సేవా కార్యక్రమాలు 58వ డివిజన్ సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ రావు చేయడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో కూడా దాతల సహకారంతో ఇటువంటి సేవా కార్యక్రమాలు మరిన్ని చేయాలని కోరుకున్నారు. సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 58వ డివిజన్ సిపిఐ నగర కార్యదర్శి వర్గ సభ్యులు భాస్కర్ రావు ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకొని విద్యార్థులకు అవసరమయ్యే పుస్తకాలు, ఆట పరికరాలను సుమారు 600 మందికి అందించే కార్యక్రమాన్ని కృష్ణా హోటల్ సెంటర్లోని సిపిఐ కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ నగర అధ్యక్షుడు జి కోటేశ్వరరావు పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ
చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలపై పోరాడడానికి ముందుండడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో కూడా తమ పార్టీ సభ్యులు ముందుండే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం సంతోషకరమన్నారు. గత 12 ఏళ్లుగా నిబద్ధతతో పేద విద్యార్థులకు సహాయపడాలని దృఢ సంకల్పంతో భాస్కర్రావు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆదర్శప్రాయమన్నారు. ఇటువంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని స్వచ్ఛందంగా ప్రజాప్రతినిధులు ముందుకు వచ్చి సేవ చేయాలని కోరారు. విద్యార్థులకు అందించిన ఈ సేవలను ఉపయోగించుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ 58వ డివిజన్ ఆధ్వర్యంలో కృష్ణా హోటల్ శంకరం కోచ్మెన్ కార్యాలయం వద్ద సుమారుగా 600 మంది విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు, అలాగే స్వీట్స్ మరియు 10,000 రూపాయల ఆట పరికరాలను కూడా ఎంకే బేక్ స్కూలు, వివేకానంద స్కూలు విద్యార్థులకు ఇచ్చామండి. ఇది మేము 13వ సంవత్సరము. గత 12 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని మేము నిరవధికంగా ప్రజల సహకారంతో, దాతల సహాయ సహకారాలతో చేస్తున్నాము. ఇవాళ ఎంకే బేక్ స్కూల్ కానీ, వివేకానంద స్కూల్ కానీ సీట్లు దొరకటం చాలా కష్టంగా ఉంది. కారణం ఏమిటంటే అక్కడ విద్యను కూడా చక్కగా అభ్యసిస్తున్నారు. అందుకని పోటీలు పడి మరి పేరెంట్స్ అందరూ కూడా తమ యొక్క పిల్లల్ని ఆ స్కూల్స్లోనే చేర్చాలని అనుకోవటం వల్ల సీట్లు కూడా చాలా ఇదైంది. అలాగే మేము ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే వారికి స్థలాలు ఉన్నాయి. వివేకానంద స్కూల్లో కానీ అలాగే ఎంకే బిగ్ స్కూల్లో స్థలాలు ఉన్నాయి. వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటానంటున్నారు. మీరు పర్మిషన్ ఇస్తే అక్కడ వాళ్ళు బిల్డింగ్లు కట్టుకుంటే ఇంకా విద్యార్థుల్ని పెంచుకోవచ్చు అని చెప్పేసి వారు మాతో కూడా విన్నవించడం జరిగింది. మేము ఈ మీడియా ద్వారా ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే మీరు కూడా అక్కడ పర్మిషన్ ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు బిల్డింగ్లు, విద్యార్థులు పెరుగుతారు, విద్య కూడా పెరుగుతుంది. అలాగే మరి ఏంటంటే మేము చెప్పేది ఈ యొక్క ఎంకే బేక్ స్కూలు, వివేకానంద స్కూల్లో మరి వసతి సౌకర్యాలను కూడా మెరుగుపరచాలి. చక్కటి ఆధునిక వాతావరణంలో విద్యార్థులు చదువుకోవాలని చెప్పేసి సిపిఐ పార్టీగా మేము తెలియజేసుకుంటూ మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇలాంటి సహాయ సహకారాల కార్యక్రమాలు చేస్తామని చెప్పేసి కేవలం ధర్నాలు, పోరాటాలకి సిపిఐ పార్టీ పరిమితం కాదని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా మీడియా ద్వారా విన్నవిస్తున్నాం. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సంఘంను అన్ని రాష్ట్రాలలో కూడా సేవలు విస్తరించేందుకు కృషి చేస్తున్నామని వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం హనక్ తెలిపారు. తమ సంఘం రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కమిటీ ఏర్పాటును ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఐఎస్ బెన్హర్ బాబు, ప్రధాన కార్యదర్శిగా సాలి పాల్ నెహెమ్యా, కోశాధికారిగా కూరపాటి విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్రి యేసురత్నం, మీడియా ఇన్ఛార్జిగా వై సదాశివరావును నియమించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు పాస్టర్ గడ్డం హనక్ మాట్లాడుతూ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2017వ సంవత్సరం స్థాపించామని, గత 7 సంవత్సరాలుగా సేవకుల పక్షాన నిలబడి సేవలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలోనూ, మందిరాలపై దాడులు జరిగినప్పుడు వాటిని నివారించడంలోనూ కృషి చేశామన్నారు. సువార్త పరిచర్యలో సహాయ సహకారాలు అందిస్తూ చర్చి రిజిస్ట్రేషన్లోనూ, మందిరానికి అనుమతులు ఇప్పించడంలోనూ, కన్సల్టెన్సీ సర్వీసులు అందించడంలో సహాయ సహకారాలు అందించామని తెలిపారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాలు కూడా సేవలు విస్తరించేందుకు పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు రావడం జరిగిందని పేర్కొన్నారు. అంతేకాకుండా తమ అసోసియేషన్ డినామినేషన్స్ భేదం లేకుండా రాజకీయాలకు, కుల మతాలకు అతీతంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. క్రైస్తవులు మరియు పాస్టర్ల సంక్షేమమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కోఆర్డినేటర్ ఏ జయప్రకాష్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఐఎస్ బెనర్ బాబు, ప్రధాన కార్యదర్శి ఎస్ పాల్ నెహెమియా, కోశాధికారి కూరపాటి విజయ్ కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ బి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుల్ని. సో పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 2017 సంవత్సరంలో రిజిస్టర్ చేశాము. అప్పటి నుండి పాస్టర్ల పక్షాన మరి పాస్టర్ల గౌరవవేతన విషయంలో కానీ, చర్చి ట్రస్ట్ కానీ లేదా సొసైటీ రిజిస్ట్రేషన్ చేసి మరి భారత రాజ్యాంగం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా రిజిస్టర్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి మందిరాన్ని కూడా రిజిస్టర్ చేయించడం జరిగింది. అలాగే మరి సేవకుల మీద దాడి జరిగినప్పుడు ఆ పరిస్థితులను కూడా మేము తెలుసుకొని వాటిని నివారించడానికి, అలాగే చర్చిల మీద కూడా దాడి జరిగినప్పుడు
వాటిని కూడా పరిశీలించి మరి దాడులు జరగకుండా కూడా ఆపేందుకు, అలాగే పాస్టర్స్ కానీ లేదా క్రైస్తవ పిల్లలు కానీ ఎడ్యుకేషన్ విషయంలోనూ మరి వారు ఎడ్యుకేషన్ పూర్తి చేసుకున్నప్పుడు వారిని గౌరవించడంలోనూ మరి పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ లీగల్ సర్వీసెస్ను కూడా, అంటే సేవకులు లాయర్లు పెట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు లేదా వారు చేయాల్సినటువంటి పనిలో రాజ్యాంగం ఎంతవరకు అయితే ఇచ్చిందో ఆ మత స్వేచ్ఛని కాపాడుకునేటలో కూడా మేము వాటికి లోబడి మరి పాస్టర్స్ని కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా పెట్టి మరి ఈ రీతిగా రాష్ట్ర స్థాయిని కూడా మేము ప్రారంభించాలి కమిటీని. అలాగే నేషనల్ వైడ్ కూడా త్వరలో ప్రకటించడానికి మరి ఈ దినాన్ని మీ ముందుకు వచ్చాం. నమస్కారం అండి, నా పేరు ఐఎస్ బెన్హర్ బాబు. మరి పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున 2017 సంవత్సరం నుంచి మరి వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం హనోక్ గారు, అలాగే నేషనల్ కోఆర్డినేటర్ ఏ జయప్రకాష్ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి అనేకమైన సేవా కార్యక్రమాలు మేము దగ్గరుండి పరిశీలన చేశాము. అన్నిటికీ అతీతంగాను నిస్వార్థంగాను వారు చేయడం మేము గుర్తించాము. కనుక వారి యొక్క సేవలు నెల్లూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా విస్తరించాలని వారు ఆశించారు. కనుక వారు మాకు కూడా అవకాశం ఇచ్చారు. స్టేట్ ప్రెసిడెంట్గా వారి పరిచయలో పాలుభాగస్థలముగా ఉండడానికి ఒక అవకాశం ఇచ్చారు. కనుక అవకాశం సద్వినియోగం చేసుకుంటూ మరి దేశ చట్టానికి అలాగే దేవుని చట్టానికి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సీఎం చంద్రబాబు విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలను తీర్చిదిద్దుతామని వెల్లడి. ఆప్కాబ్ రాష్ట్ర స్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మంత్రి అచ్చెన్నాయుడు. సహకార సంఘాల ద్వారా రైతులకు అన్ని విధాల సేవలందిస్తామని హామీ. నగరంలో ఘనంగా జరిగిన ఎంపీ కేశినేని చిన్ని జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలలో పాల్గొన్న చిన్ని సతీమణి జానకి. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ది న్యూస్.